హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఏంజల్ వ్లాగ్. ఈ రోజు నా 1 గ్రామ్ జ్యువెలరీ ఒకసారి చూసేయండి. ఈ రోజు నా 1 గ్రామ్ జ్యువెలరీ యొక్క కలెక్షన్స్ ఇవి. ఈ రోజు వ్లాగ్ అండ్ ఇప్పుడు నేను ఈ వ్లాగ్ లో మీకు నా 1 గ్రామ్ జ్యువెలరీ మొత్తం అనేది చూపిస్తాను అనమాట. నేను ఎక్కడ తీసుకున్నా, ఎంతకు తీసుకున్నా, ఇందులో నా ఫేవరెట్ ఏంటో అవన్నీ కూడా మీకు చెప్తాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ బ్యాంగిల్ తోనైతే నేను స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్, నా ఫేవరెట్ అనమాట. ఇవి నేను వచ్చేసి ఇది యూట్యూబ్ లో లక్కీ ఫ్యాషన్ ఏదో ఉంది, అది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు పేరు. అందులోంచి మధ్యలో అమ్మవారు, పక్కన స్టోన్స్ ఎంత బాగా వచ్చిందో. నేను చాలా సార్లు ఈ బ్యాంగిల్స్ వేసుకొని పని చేసినా కూడా నాకు ఇంత షేడ్ అనేది పోలేదు. నాకైతే చాలా చాలా నచ్చినాయి, నా ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి దీని పేరు నక్షి అంట, దీన్ని నక్షి అనే అంటారంట. చాలా బాగుంది, గోల్డ్ టైప్ లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా, నా ఫేవరెట్ ఇది. ఇంతవరకు అయితే నేను వేర్ చేసుకోలేదు, చూపిస్తాను ఒకసారి వేసుకొని. చూడండి ఎంత బాగుందంటే అంత వచ్చింది నాకైతే. నేను ఇది కూడా సేమ్ యూట్యూబ్ నుంచే తీసుకున్నా, చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి ఇదంతా. ఇది కూడా సేమ్, నాకు ఇది ప్రైస్ వచ్చేసి 25 లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను ఒక పట్టు సారీ గురించి అని ఆర్డర్ పెట్టా, ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేయలేదు. మంచి రోజు గురించి ఎదురు చూస్తున్నా, మంచి ఫంక్షన్స్ ఉంటే వేసుకుందామని. ఇది చాలా భారీగా ఉంటుంది వేసుకుంటే కూడా. ఇలా చూసారా ఎంత భారీగా ఉందో, అందు గురించే ఇంకా దీన్ని నేను మంచి సందర్భం గురించి ఎదురు చూస్తున్నా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, చిన్న చిన్న క్యూట్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇదైతే నేను వెతికి తీసుకున్నా. బేగం బజార్కి ఇలాంటి దాని గురించి అని చెప్పేసి ఆర్డర్ ఏం పెడదామని బేగం బజార్కి వెళ్తే నాకు అక్కడ ఇది అవైలబుల్ గా దొరకలేదు. ఒకవేళ దొరికినా నాకు కాస్ట్ ఎక్కువ 4000 అట్లా చెప్పారు. ఇంకా అందులో వచ్చేసి నాకు 2700 లో అయితే నాకు వచ్చేసింది. చాలా బాగుంది, చాలా నచ్చింది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి దీనైతే నేను బేగం బజార్ లో తీసుకున్నా. ఇది చూడండి ఎంత బాగుందో, స్టోన్స్ ఇవన్నీ కూడా మధ్యలో స్టోన్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా లాంగ్, దీంట్లో షార్ట్ ఉంది ప్లస్ లాంగ్ ఉంది. నేను లాంగ్ తీసుకున్నా, ఎప్పుడైనా శారీస్ మీదకి ఇట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం, ఇది వేసుకుంటా, చూడండి ఎలా ఉందో. సరే ఇది ఇలా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది, నాకు ఫుల్గా నచ్చింది. అందుకే ఇది నేను తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1300కి వచ్చింది బేగం బజార్లో. నేను బేగం బజార్కి వెళ్ళి ఇది పర్చేస్ చేస్తా. ఇది కూడా నచ్చితే తీసుకున్నా. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి నాకు. బాగుంది కదా, చాలా బాగుంటుంది, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి నేను అప్పుడు బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని కూడా నేను 7 months అయింది తీసుకొని. చాలా బాగుంది. ఇంకా 2 times కూడా వేసుకున్నా. ఎంత షేడ్ అయితే ఒక్కొక్కసారి కూడా వెళ్ళలేదు. నేను ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట, బాగా కాస్ట్లీ కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను. ఇది కూడా సేమ్ నేను బేగం బజార్లో తీసుకున్నాను. చూడండి మొత్తం బుట్ట పూసలు అనమాట. ఇప్పుడు ట్రెండ్ ఉండే బుట్ట పూసలది. మొత్తం ఇక్కడ చూడండి పూసలు ఎలా వచ్చాయో, బాగుంది కదా. ఇది కూడా నాకు 25కి వచ్చింది. ఇది కూడా నేను బేగం బజార్లో తీసుకున్నా. శారీ మీదకి ఎప్పుడైనా శారీస్ వేసుకున్నప్పుడు చాలా నిండుగా ఉండిపోతుంది. ఓన్లీ ఇదొక్కటే హైలైట్ అయిపోతుంది, ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. చాలా నిండుగా వచ్చిందండి, ఎంత నిండుగా అంటే అంత నిండుగా ఉంటుంది. ఇది వేసుకుంటే మాత్రం ఇంకా శారీస్ మీద అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఏ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే హైలైట్ అయిపోతుంది అనమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఇయర్ రింగ్స్ కూడా. ఇది నాకు 2500 ఏమో పడ్డది. ఇది కూడా తీసుకొని దాదాపు 3 years పైన అయింది. చాలా బాగుంది. ఇది కూడా ఒక్కసారి కూడా షేడ్ అవ్వలేదు. ఇది కూడా ఒక 2 times ఏమో వేసుకున్నా అంటే. ఆ ఫొటోస్, రిఫరెన్స్ ఫొటోస్ ఒకవేళ నాకు దొరికితే నేను యాడ్ చేస్తా. చూడండి ఎప్పుడో 3 years బ్యాక్ దిగిన ఫొటోస్ కదా, ఇంకున్నాయా లేవా, ఫోన్ కూడా చేంజ్ అయిపోయింది, అందు గురించి. ఇంకా సేమ్ ఈ నోస్ పిన్ చూసారా ఎంత బాగుందో, క్యూట్గా. ఇది నాకు 100 రూపీస్కే బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. నాకు ఇక్కడ ముక్క అనేది కుట్టించుకోలేదు కాబట్టి ఇక ఎప్పుడైనా భారీగా రెడీ అయినప్పుడు ఇంకా ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. చాలా గ్రాండ్ కూడా కొడుతుంది. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా, చిన్న నోస్కి. నాకు కూడా బాగా నచ్చింది. ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా గ్రాండ్గా రెడీ అయినప్పుడు ఇది మనకు యూజ్ అవుతుంది పట్టు శారీస్కి అట్లా. నాకు ఇది 100 రూపీస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇది నార్మల్గానే నాకు 400కి ఏమో వచ్చింది. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు బేగం బజార్లోనే తీసుకున్నా. మ్యాక్స్ నేను అన్ని బేగం బజార్లోనే పర్చేస్ చేస్తాను, ఇవన్నీ కాదు. ఏవి తీసుకోవాలన్నా నేను బేగం బజార్కి వెళ్తాను, ఎందుకంటే నాకు చీప్ అండ్ బెస్ట్. అక్కడే బాగా వస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది నార్మల్ సింపుల్గా ఫ్యాన్సీ శారీస్కి
అట్లా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడు కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ 4 years అవుతుంది. వీటి ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు, చూపిద్దామంటే ఇంకా దండ ఒకటైతే చూపిస్తున్నా. ఇది ఓన్లీ 400కే వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా నాకు ఏం షేడ్ అస్సలు కొంచెం కూడా నాకు కలర్ అనేది వెళ్ళిపోలేదు, చాలా బాగుంది, అలానే ఉంది. అండ్ నెక్స్ట్ మై ఎవర్ గ్రీన్ ఫేవరెట్ దండ నెక్ది, చాలా బాగుంటుంది. నేను చాలా ఎన్ని అంటే ఎప్పుడు నేను ఏది పట్టు సారీ కట్టుకున్నా, చిన్నగా ఫంక్షన్స్కి వెళ్ళినా నేను ఇదే ఎప్పుడు వేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే చూడండి కొంచెం కలర్ షేడ్ వచ్చినట్టుంది, చాలా బాగుంటుంది. ఇది అయితే నాకైతే మస్తు ఇష్టం. ఇది ఎంతమంది అంటే మా ఇంట్లో మా సిస్టర్స్, మా మమ్మీ, నేను అందరం ఇదే ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది. ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫస్ట్ ఇదే పట్టు చీరలకి. చూడండి పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది నాకు 450కి వచ్చింది ఓన్లీ దండనే. ఈ బుట్ట పూసలు నేను సపరేట్గా వీటిని స్టోన్స్ ఇవి వేయించాను, వీటిని ఏమంటే నాకు గుర్తుకొస్తలేదు. ఇవి నేను వేయించినకి నాకు 150 పడ్డది, మొత్తం 650. ఓన్లీ దండ ఒకటే, ఇయర్ రింగ్స్ రాలేవు. వీటి ఇయర్ రింగ్స్ సపరేట్గా మళ్ళీ సపరేట్గా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను ఆగండి. వీటికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. వీటిని నేను సపరేట్గా తీసుకునేది 150 ఇయర్ రింగ్స్ సపరేట్గా తీసుకున్నా. చూడండి బాగున్నాయి కదా. ఎప్పుడైనా వేసుకోవాలంటే ఆ సెట్ మీదకి ఇవి వేసేసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చైన్, ఎప్పుడన్నా చిన్నగా సింపుల్ శారీస్, ప్లెయిన్ శారీస్ వేసుకోవడానికి అని చెప్పేసి వేసుకున్నప్పుడు ఈ దండ వేసుకుందామని చెప్పేసి తీసుకున్నా. చూడండి బాగుంది కదా, లక్ష్మీ అమ్మవారు చిన్నగా, ప్లస్ ఈ పూసలు కూడా బాగా వచ్చాయి ఇట్లా. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు సింపుల్ శారీస్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుందామని చెప్పేసి తీసుకున్నా, బాగుంది ఇది కూడా. దీని ఏమన్నా నెక్స్ట్ సీజెడ్లో ఇది కూడా సేమ్ 1 గ్రామ్ది. ఇది వచ్చేసి ఇది నాకు 2000 పడ్డది. ఇది సేమ్ బేగం బజార్ నేను తీసుకున్నా 2000. సీజెడ్ స్టోన్స్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, వస్తుంది. నాకు చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ ఫ్యాన్సీ శారీస్కి, పట్టు శారీస్ కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో ఇది ఫ్యాషన్ కదా. ఇది కూడా ఆల్మోస్ట్ నేను తీసుకొని 3 years అవుతుంది. ఇది కూడా సేమ్ ఇంతవరకైతే చూడండి ఎంత బాగుందో. నెక్కి చాలా అందంగా ఉంది కదా, నాకు చాలా ఇష్టం. ఇది కూడా నాకు 3 years అవుతుంది తీసుకొని, చాలా బాగుంది. అంటే వీటికి ఇయర్ రింగ్స్ వేరే వస్తే నేను కొంచెము ఇయర్ రింగ్స్ చేంజ్ చేయించా, అలా వద్దు నాకు అని చెప్పేసి వేరే టైప్లో తీసుకున్నా. అంటే ఈ టైప్లో చూపిస్తున్నా కానీ ఈ టైప్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నా. 200 నాకు ఎక్స్ట్రా పడ్డది. ఇది 700 అంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఈ టైప్లో కొంచెం బాగుంది కదా, భారీగా. ఇది ఓన్లీ ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు మనం వితౌట్ జ్యువెలరీతోనే ఇది వేసుకోవాలి. అంటే జ్యువెలరీ ఏం వేసుకోకుండా ఇది ఒక్కటి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ హైలైట్గా ఉంటుంది. నేను ఈ పిక్ అనేది మీకు ఒకసారి యాడ్ చేస్తా చూడండి. ఇది వేసుకున్న పిక్ వితౌట్ జ్యువెలరీ అంటే ఇది తీసేయచ్చు. స్క్రూ ఉంది కదా, తీసేసి ఓన్లీ బుట్టాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది తీసేసి యూజ్ చేయొచ్చు, 2 in 1గా యూజ్ అవుతుంది. అంతే నేను తీసుకున్నా, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఏంటి అబ్బా, ఇదేనా ఇది నా పాపడ పిల్ల, బాగుంది కదా, సేమ్ లక్ష్మీమాత వస్తుంది, ఎంత బాగుంటుంది, చాలా బాగుంది. ఇంకా ఇది చూసారా, ఇది ఇంకా నక్షి దాంట్లోనే, ఇది కూడా నేను సేమ్ బేగం బజార్లోనే తీసుకున్నా. వచ్చేసి నటరాజ స్వామి, ప్లస్ ఇక్కడ సైడ్లో ఎవరున్నారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. ఇది కూడా నేను పట్టు చీరల గురించి అని చెప్పేసి తీసుకున్నా. ఇది నాకు 25 పడ్డది, సేమ్ బేగం బజార్లో. ఇది తీసుకొని కూడా నాకు 3 years అవుతుంది. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా నాకు నచ్చింది. దీని రిఫరెన్స్ పిక్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి సైడ్లో, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ నేను ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉందో పట్టు శారీ మీద మీకు చూపిస్తాను. ఇది కూడా నాకు సేమ్ 25లో పడ్డది. ఇది నక్షి అనమాట. ఇంత కూడా నాకు కలర్ చేంజ్ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చూడండి ఒకసారి, సూపర్గా ఉంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. దీన్ని నేను వేసుకున్న రిఫరెన్స్ పిక్ అయితే మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అందులో నేను తీసి చూపిస్తాను. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, క్యూట్గా బాగుంది కదా. ఇవి నేను కొంచెము బుట్టాల టైప్ చూసా కానీ నాకు దొరకలేదు. దీనికి సెట్ అయితే ఇదే ఇయర్ రింగ్స్ అని చెప్పేసి ఇచ్చేసారు, సరే అని చెప్పి తీసుకున్నాం. బాగున్నాయి కదా, ఇది కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను. ఇది చాలా ఇయర్స్ అయింది, 5 years అవుతుంది అనమాట తీసుకొని. ఇది వచ్చేసి 700. ఇది కూడా బాగుంటుంది, నార్మల్ శారీ మీదకి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి చిన్నగా క్యూట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యాట్నీస్,
ఈ మ్యాగ్నీస్ పట్టు శారీ మీదకి ఇన్ని జ్యువెలరీస్ ఇక పెట్టుకున్నప్పుడు ఈ మ్యాగ్నీస్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే కదా. ఇంకా అవిలోని వెలతి కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా నేను తీసుకున్నా. ఇది నాకు 400 బేగం బజార్లోనే తీసుకున్నా. చాలా బాగుంటాయి ఇవి కూడా పట్టు శారీ మీదకి. ఇంకా నాట్ లీస్ట్ ఇది వచ్చేసి చూడండి, ఇది నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా నచ్చి మరి ఆర్డర్ పెట్టేసా. ఇది కూడా సేమ్ బేగం బజార్లోనే, కానీ దీన్ని నేను ఆన్లైన్లో బుక్ చేసా. ఆన్లైన్లో వచ్చేసి నేను యూట్యూబ్లో బేగం బజార్వి ఉంటాయి కదా, అందులో చూసి ఆయన దగ్గర చూసి నేను ఆర్డర్ పెట్టేసా. చాలా బాగా వచ్చింది. ఇది కూడా సేమ్ నక్షిది అనమాట. చూడండి అమ్మవారు ఉంది మొత్తం, ఇక్కడ కూడా అమ్మవార్లు. ఇది కూడా సేమ్ నక్షి మోడల్. ఇది వచ్చేసి నాకు 750 పడ్డది. అండ్ డబ్బాకి పార్సల్ డబ్బాల పంపనికి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. చాలా బాగుంది కదా, నా ఫేవరెట్ అనమాట. దీని కూడా రిఫరెన్స్ పిక్ ఉంది, మీకు నేను చూపిస్తాను. అది మీకైతే పెడతాను అక్కడ. నేను ఇది వేసుకొని జ్యువెలరీ వేసుకొని దిగిన ఫోటో అయితే చూడండి ఎంత బాగుందో. నా ఫేవరెట్ ఇదైతే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నక్షిలో. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది, ఇంతవరకు అయితే ఏం షేడ్ అవ్వలేదు. చాలా బాగుంది. నేను తీసుకున్న ఆల్మోస్ట్ షేడ్ అనేది అవ్వలేదు. బేగం బజార్లో తీసుకున్నా, మంచి క్వాలిటీలో అయితే నేను తీసేసుకున్నా. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కానీ క్వాలిటీగా ఉండాలని చెప్పేసి మంచి క్వాలిటీలో తీసేసుకున్నా. ఇంకా చూసారు కదండి నా 1 గ్రామ్ యొక్క జ్యువెలరీ. మీకు గనక నచ్చితే నాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చినా కూడా నాకు చెప్తే నేను ఎక్కడ తీసుకున్నానో మీకు కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ బేగం బజార్లోనే తీసుకున్నాను. అవి ఏ షాప్లో తీసుకున్నానో కూడా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇందులో ఏవి నచ్చి